సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. జనవరి 23 గురువారం. తులారాశి వారికి రాత్రి 7-8 తరువాత జరగబోయేది ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. జనవరి 23 తారీఖున తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు, రాత్రి 7:30 నుండి 8 గంటల తర్వాత వరకు జరిగేది ఇదే. అంటే రాత్రి 7:30 తర్వాత ఈ రాశి వారికి జరగబోయేది ఇదే. ఏం జరగబోతుందో, అలాగే గోచర ఫలితాలు ఎలా ఉన్నాయో, తులారాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ జీవితంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లే గనక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక ఈ రాశి వారికి జనవరి 23 తారీఖున ఏం జరగబోతుంది అంటే గనక గోచారం పరిశీలిస్తే అద్భుతంగా ఉంది. కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. మరి ఎంత అంటే ఈ సమయంలో మీరు శ్రమ పడితే తప్పకుండా ఫలితం లేదు అన్నట్లుగా ఉంటుంది. తులారాశి వారికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. ఇక తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో తప్పకుండా అన్ని విషయాలలో జాగ్రత్తలు ఉండాలి. ఏదైనా మీకు ఉద్యోగ అవకాశం వస్తే అంతకంటే మీకు ఉన్నతమైన తెలివితేటలే కాకుండా అంతకు మించిన తెలివితేటలను ఉపయోగించి మీరు ముందుకు సాగిపోవలసి ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే తప్పకుండా ఈ రాశి వ్యక్తులకు గోచారం చూసుకుంటే చాలా బాగున్నప్పటికీ ఏదైనా మాట మాట్లాడినప్పుడు తప్పకుండా ఆ మాట చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయంలో ఏదైనా సరే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే తులారాశి జాతకులకు ఈ సమయంలో అనుకున్న పనులు కావాలి అనుకున్నా, పనుల్లో మంచి విజయం పొందాలి అనుకున్నా, ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉండే ఆటంకాలు తొలగిపోవాలి అనుకున్నా సరే ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అంటే మీరు ఎక్కడైనా ఉద్యోగం కోసం వెళ్ళినా లేదా ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నా, ఉద్యోగ అవకాశం ఒకవేళ మీకు వచ్చినా దానిని మీరు చాలా తెలివితేటలతో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి పరిసరాలను సందర్శిస్తారు. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక వేడుకల్లో మీరు పాల్గొంటూ ఉంటారు. అంతేకాదు కుటుంబంతో కలిసి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని మీరు ఫ్యూచర్ ప్లాన్ కోసం అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు. ఇది మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏదైనా మీకు ఖర్చు చెడు అంటే గనక ఈ ఖర్చు మేము చేయకూడదని అనిపించినప్పుడు తప్పకుండా దానికి దూరంగా ఉండండి. అలా మీరు ఉంటే మీ డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి ఉండవు. అంతేకాదు ఆర్థికంగా మీరు ఎదుగుతూ ఉంటారు. ఆర్థిక ఎదుగుదల అనేది అధికమవుతుంది. సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి. కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. కాబట్టి మన దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే కనుక అదృష్టం కలిసి రావాలంటే ఈ రాశి వారు కొన్ని గ్రహాల అనుకూలతలు పెరగాలి, కొన్ని పూజలు చేయవలసి ఉంటుంది. అంటే కొన్ని మనం చేసేటటువంటి పూజల కారణంగా కూడా మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాము. మీకు ముఖ్యంగా గ్రహాలకి సంబంధించినటువంటి కొన్ని గ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య అనుకూలత అధికంగా పెరుగుతుంది. భార్యాభర్తల సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితం సమస్యలు లేకుండా ఇంతకు ముందు కన్నా ప్రశాంతంగా ఉంటుంది. అప్పులు, ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా వేధిస్తూ ఉండేవి అని ఎవరైతే అనుకుంటున్నారో వాటి నుండి విముక్తి పడే సమయం అయితే మీకిప్పుడు అనుకూలంగా ఉండబోతుంది. అనుకూలతని పొందబోతున్నారు. అనే కుటుంబంలో అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి శుభకార్యాల కోసం పిలుపు అయితే రాబోతుంది. రాత్రి 7 గంటల నుండి 8 తర్వాత మీకు మంచి శుభ ఫలితాలైతే ఉండబోతున్నాయి. చర్చలు ఫలిస్తాయి. అలాగే కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో, వైవాహిక జీవితంలో, ప్రేమ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడిపే అవకాశం అయితే కనిపిస్తుంది. చూశారు కదండి ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో. ఇలాగే ప్రతిదినం మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.